నమో విశ్వకర్మణే శ్రీగురుభ్యో నమ. విశ్వకర్మసమారంభాం విశ్వరూపార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి అంతర్రాష్ట్రీయ వైదిక ధార్మిక పరిషత్ వారు కృష్ణయజుర్వేదం విశ్వకర్మ సూక్తము యథాతథంగా క్రమబద్ధంగా మీకు సమర్పణ చేయుచున్నారు. కృష్ణయజుర్వేద తైత్రీయ సంహిత రుద్రాధ్యాయ అంతర్గత విశ్వకర్మ సూక్తము 4వ కాండము 6వ ప్రపాఠకము 2వ అనువాకము. అత చతుర్థకాండే షష్ఠ ప్రపాఠకే ద్వితీయ అనువాకః. మంత్రము య ఇమా విశ్వా భువనాని జిహ్వదృశిర్హోతాని ససాదా పితానః స ఆశిషా ద్రవిణమిచ్చమానః పరమచ్చదో వర ఆవివేశ. ప్రతిపదార్థము యహ ఏ విశ్వకర్మ అయిన పరమేశ్వరుడు ఇమా విశ్వాభువనాని ఈ పృథువ్యాధి సర్వలోకములను జిహ్వత్ ప్రళయకాలమున స్వాత్మయందు ఆహుతి ప్రక్షేపం వలె సంహరించుచు ఋషి అతీంద్రియ ద్రష్ట అయినటువంటి సర్వజ్ఞుడును హోత సంసార హోమకర్తయు నహ మాకు పిత జనకుడనై నిశసాద స్వయముగా ఉండెను సహా అటువంటి పరమేశ్వరుడు ఆశిష బహుశ్యాం ప్రజాయేయ అనేది పునఃస్పినృక్షచే ద్రవిడం ధనోఫలక్షితమైనటువంటి జగద్భోగమును ఇచ్చమాన అపేక్షించుచున్నవాడిగా పరమచ్చత పరమమైన స్వకీయ పరమార్థ రూపమును ఆవరించుచున్నవాడై వరే తాను సృష్టించుకొనిన హృదయ మధ్యవర్తియగు పుండరీక స్థానమందు ఆవివేశ జీవరూపమున ప్రవేశించను. తాత్పర్యము పరమేశ్వరుడు ప్రళయకాలమునందు ఈ పృథువ్యాధి లోకములు అన్నింటినీ ఆహుతి అగ్నియందుంచిన విధముగా తన యందు సంహరించుచు అతీంద్రియ ద్రష్టగాను సర్వజ్ఞుడిగాను సంసార హోమకర్తగాను మాకు తండ్రిగాను స్వయముగా ఉండెను. ప్రళయకాలము రాగానే పరమేశ్వరుడు సర్వలోకమును సంహరించి మనకు కూడా సంహర్తయు అయి ప్రళయకాల రుద్రుడు అవుతున్నాడు. మరలా స్రష్టను అగుచు స్వయముగా ఒక్కడుగా ఉండెను. కనుక సర్వోపనిషత్తులు ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసిన్నా యత్కించన మిసత్స దేవ సామ్యేదమగ్ర ఆసీత్ అని చెప్పబడుతున్నవి. అటువంటి పరమేశ్వరుడు బహుశ్యాం ప్రజాయేతి మరలా సృష్టించవలనడి ఇచ్చయే ధనోఫలక్షితమైన జగద్భోగము అపేక్షించిన వాడై తనదియే అయినటువంటి పరమార్థ స్వరూపమును ఆవరించుచు తాను సృష్టించిన శరీర మధ్యవర్తియగు హృదయ పుండరీకమునందు అనగా మన హృదయాలలో జీవరూపమున ప్రవేశించను. ఈ విషయమంతయు ఉపనిషత్తునందు కూడా చెప్పబడినది. ఇది విశ్వకర్మ సూక్త అంతర్గత ప్రథమ రుక్కు. ఈ సూక్తానికి ప్రారంభములో రుద్రాధ్యాయంలో అవతారిక అని ఇస్తుంటారు. ఆ అవతారిక ఏముందో చూద్దాం. ప్రథమానువాకమునందు పరిసేచనాధికము అభిహితమైనది. ద్వితీయానువాకమునందు సూక్తములచే హోమములు చెప్పబడుతున్నవి. ఈ ద్వితీయానువాకమునందు 2 సూక్తములు కలవు. ప్రతి సూక్తమునందు 8 రుక్కులున్నవి. ఈ సూక్తముల చేత 2 ఆహుతులను హోమము చేయవలను. శృచములోనికి 14 మార్లు ఆజ్యమును తీసుకొని హోమము చేయవలను. ఈ హోమములు వైశ్వకర్మ నామకములు. అంటే రుద్రాధ్యాయము మధ్యలో, అంటే రుద్రాధ్యాయము 5వ కాండము 1వ ప్రపాఠకంలో 5వ కాండము రుద్రాధ్యాయం 4వ కాండము 5వ ప్రపాఠకము 1వ అనువాకంతో ప్రారంభమైన తర్వాత అక్కడతో నమ్మకం ముగుస్తుంది. తర్వాత 6వ ప్రపాఠకము 1వ ప్రపాఠకములో పరిసేచనాధికములు ఉంటాయి. 2వ అనువాకములో ఈ విశ్వకర్మ సూక్తము చెప్పబడుతుంది అనమాట. ఈ సూక్తములు వైశ్వకర్మణ హోమము పిలుస్తున్నారు.
దీన్ని వైశ్వకర్మ రుద్రాధ్యాయంలో అంత మొత్తం విశ్వకర్మ సంబంధించిందే. దీన్ని వైశ్వకర్మ హోమం అంటారు. ఈ రుద్రాధ్యాయం మొత్తం కూడా వైశ్వకర్మణ హోమమే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నమో విశ్వకర్మనే. సర్వే సజ్జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు.